ఓయూ పర్యటనలో భాగంగా విద్యార్థుల్ని, విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేసి సీఎం రేవంత్ రెడ్డి ఓయూకు రావడం సిగ్గుచేటని టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున అన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. విద్యార్థులకు ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చకుండా ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వస్తే ఎక్కడ అడ్డుకుంటారనే భయంతో విద్యార్థులను, నిరుద్యోగులను, టీఆర్ఎస్వి నాయకులను ముందస్తు అరెస్టు చేసి ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని అన్నారు. ఇప్పటికైనా విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత గురుకుల పాఠశాలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ వేలాది రూపాయలు గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్యారంగ బలోపేతానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు బకరం నరేందర్, ఇటుకల రాము, మహేష్ రెడ్డి, నడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు. మా స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ డబ్బులను విడుదల చేసి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పగాని నువ్వు వచ్చిన 2 సంవత్సరాల కాలంలో విద్యారంగం పూర్తిగా భ్రష్టు పెట్టించి మరి నిర్లక్ష్యం చేసిన తప్ప కానీ ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేరు. విద్యాశాఖ మంత్రి కూడా నీ దగ్గర ఉంది. మరి విద్యారంగానికి ఏం చేసినావు? ఒక నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు మరి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇస్తే దానికి నియామక పత్రాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నావు. కానీ నీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదు, ఏ ఒక్క ఎగ్జామ్ పెట్టలేదు. కానీ నియామక పత్రాలు ఇచ్చి మీ ఇచ్చేది గొప్పలు చెప్పుకుంటున్నావు, జబ్బలు జరుపుకుంటూ తప్ప కానీ ఎక్కడ కూడా విద్యార్థులకు నువ్వు ఒక హామీ నెరవేర్చలేదు. విద్యారంగాన్ని బలోపేతం చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికు. ఇప్పటికైనా